కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. వేములవాడ ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ ఝా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించిన ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగా చూసుకోవడానికి, కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని, గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన, మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులను బద్దిపోచం ఆలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం, వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన, అదేవిధంగా రోడ్డు వెడల్పుకు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన జరపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం ఉండడంతో ఇటు ఆలయ అభివృద్ధి, అటు పట్టణాభివృద్ధి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సమావేశం జరిగి, అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీపోయి రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా 20 కోట్ల రూపాయలు ఆ వీటీడీ మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం, ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన. మార్చి 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ ఖరారైన క్రమంలో అనేక అభివృద్ధి అంశాలు ఏ విధంగా తీసుకొని పోవాలని, ప్రధానంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం, భక్తులకు మెరుగైనటువంటి దర్శనంతో పాటు దేవాలయ విస్తీరణ, దేవాలయకు వచ్చే భక్తులకు వసతి కాదు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే కార్యక్రమం అమలు చేయాలనుకున్నామో వాటిని ముందు స్థాయిలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని నివేదికను జిల్లా కలెక్టర్ గారు, వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంపడానికి కోసం కూడా ఒక ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ సమీక్ష సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మెరుగైనటువంటి రీతిలో, మెరుగైనటువంటి పద్ధతులలో వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా దర్శనం జరిపేటువంటి బాధ్యత కూడా తీసుకుంటూ బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందే 4 మాసాల క్రితం అనుకున్నది కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిపి బ్రేక్ దర్శనం కూడా వీలైనంత తొందరలోనే ఏర్పాటు చేయాలని చెప్పని, ఇంకా ఇతరత్ర అంశాలు అనేకం ఏవైతే అనుకున్నాం వాటన్నిటి కూడా అమలు పరుస్తూ ముందుకు సాగాలని చెప్పని అధికార యంత్రాంగంతో చర్చ జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజన్న ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా అందరం కలిసి పనిచేద్దామని, వేములవాడ పట్టణ ప్రముఖులు కానీ రాజన్న భక్తులు కానీ ఆ సహకారం అందివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేములవాడ
ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించినటువంటి ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగా చూసుకోవడానికి, కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని, గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన, మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులను బద్దిపోచం ఆలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం, వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన, అదేవిధంగా రోడ్డు వెడల్పు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన జరపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం ఉండడంతో ఇటు ఆలయ అభివృద్ధి, అటు పట్టణాభివృద్ధి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సమావేశం జరిగి, అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీపోయి రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా 20 కోట్ల రూపాయలు ఆ వీటీడీ మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం, ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన. మార్చి 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ ఖరారైన క్రమంలో అనేక అభివృద్ధి అంశాలు ఏ విధంగా తీసుకొని పోవాలని, ప్రధానంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం, భక్తులకు మెరుగైనటువంటి దర్శనంతో పాటు దేవాలయ విస్తీరణ, దేవాలయానికి వచ్చే భక్తులకు వసతి కాదు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే కార్యక్రమం అమలు చేయాలనుకున్నామో వాటిని ముందు స్థాయిలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని నివేదికను జిల్లా కలెక్టర్ గారు, వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంపడానికి కోసం కూడా ఒక ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ సమీక్ష సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మెరుగైనటువంటి రీతిలో, మెరుగైనటువంటి పద్ధతులలో వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా దర్శనం జరిపేటువంటి బాధ్యత కూడా తీసుకుంటూ బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందే 4 మాసాల క్రితం అనుకున్నది కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిపి బ్రేక్ దర్శనం కూడా వీలైనంత తొందరలోనే ఏర్పాటు చేయాలని చెప్పని, ఇంక ఇతరత్ర అంశాలు అనేకం ఏవైతే అనుకున్నాం వాటన్నిటి కూడా అమలు పరుస్తూ ముందుకు సాగాలని చెప్పని అధికార యంత్రాంగంతో చర్చ జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజన్న ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా అందరం కలిసి పనిచేద్దామని, వేములవాడ పట్టణ ప్రముఖులు కానీ రాజన్న భక్తులు కానీ ఆ సహకారం అందివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేములవాడ ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి
సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించిన ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా